స్లాబ్ చూడరు, ఒకసారి స్లాబ్ చూస్తే పెచ్చులు ఊడిపోయి ఉంది మొత్తం. మంది మా సొమ్ము తిని ఇల్లు కట్టిస్తే ఇల్లు కట్టించినాడు. ఇంత చిన్న ఇల్లు అసలు ఇట్లా ఊపిరి ఆడట్లేదు ఇందులో నిలబడితే. ఇంకా మధు మంగళి భరత్ మెయిన్ క్యాండిడేట్ భరత్. అది అంటే మీ దగ్గర కూడా డబ్బులు కట్టినాం, మేము కూడా ఇచ్చినాం. నా 5 కోట్లున్నర. ఒకసారి చూడండి, రామావత్ మధు ఇంతసేపు కొత్తింటి దగ్గర ఉన్నాం. ఆ పెద్ద బంగ్లా ఉంది కదా విల్లా, మంది సొమ్ము పైసలు అని ఈ యొక్క మాటలు మీకు వినబడే లేవు. ఆయన అసలు ఇల్లు ఇది. ఈ ఇల్లు ఈ ఇంట్లో నివాసం ఉండేటోడు. పుట్టిండు, పెరిగిండు, 7వ తరగతి 10వ తరగతి చదివిండు, ఫెయిల్ అయ్యిండు. వేసుకోవడానికి చెప్పులు వేసుకోవడానికి పైసలు లేకుండే, బండ్ల పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ డబ్బులు లేకుండే. ఈ ఇంటి నుంచి కట్ చేస్తే ఆ ఇంటి వరకు ఈ ఇంటి దగ్గర ఒకసారి లోపల కూడా పోదాం. పరిస్థితి ఎట్లుంది చూడరు అసలు ఈయన ఇల్లు చూడరు. కోపంతో ఈ గ్రామస్తులు ఇరగొడుతురు ఒక్కొక్కటి, తట్టుకోలేక, ఆవేశం తట్టుకోలేక. ఈ బండలు చూడరు కింద, ఒకసారి గచ్చు, ఇది ఓన్లీ సిమెంట్ గచ్చు. ఇది ఇల్లు సూరపల్లి కోటలో పోయి బతికిర్రు. ఎక్కడెక్కడ? ఆ సూరపల్లి కోటల అప్పుడు ఈడ వచ్చి మొత్తం మన పేదల పైసలు మొత్తం తీసుకొని ఇంట్లోనే ఉచ్చి పెరిగిండు ఆయన మధు. ఇప్పుడు ఆ ఇంటికాడు పోయి ఎన్ని రోజులు అవుతుంది? ఇల్లు స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అవుతుంది? అదా ఏమో మరి, అది నాకు తెలియదు సార్. అంటే మీరు పైసలు కట్టినాకనే ఆ ఇల్లు పని మేము అలా చెల్లె పెళ్లి చేసినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడే చేసిండా? చేసిండు, ఇంట్లో ఉన్నప్పుడే చేసిండు. ఇంట్లో ఉన్నప్పుడే చిన్న ఇంట్లో. ఆయనకు మొత్తం ఎంత మంది? 3 ఆడపిల్లలు. ఒక్కడు 3 ఆడపిల్లలు. ఒకడే మధు, ఒకడే ఆడపిల్లల పెళ్లి అయిపోయినాయి. మన చెల్లె పెళ్లి చేస్తాడు. చెల్లె పెళ్లి కూడా అయిపోయింది ఎమర్జెన్సీగా. ఎందుకు ఎమర్జెన్సీగా? దేనికి చేసి? పైసలు కట్టి ఇట్లా జరుగుతుంది పరిస్థితి. ఎమర్జెన్సీగా చేసిండు పెళ్లి. మనకి ఎరకలేదు సార్. నువ్వు కూడా కట్టినావా పైసలు? 4 కోట్లు. 4 కోట్లు. ఎవరిని కదిలించిన? మధుకు, బాలాజీకు. బాలాజీ వాళ్ళ పాత ఇల్లు ఏది? పాత ఇల్లు ఎదురుగా ఉన్నది ఆ గుడి, ఆ గోపురం కనబడుతుంది, అక్కడ ఉందా బాలాజీలో? పోదాం ఒక్కసారి ఈయన ఇల్లు చూపిద్దాము. ఇది ఈ వాతావరణం చూడ్రి. మధు వాళ్ళ పాత ఇంట్లో కూడా ఈ గ్రామస్తులు ఎవరెవరు అయితే బాధితులు ఉండరో తట్టుకోలేక, ఆవేశం తట్టుకోలేక, బాధ తట్టుకోలేక మొత్తం ఫ్రిడ్జ్ కొట్టిర్రు, సామాన్లు మొత్తం బలగొట్టిపోయారు. ఆ చిరంజీవి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మధు ప్రస్తుతం అయితే వాళ్ళ పాత ఇంటి కాడ ఉన్నాం మనము. ఈ ఇంటి నుంచి ఇంతసేపు మనం చూపించిన 30 గుంటల ప్లేస్ ఏదైతే ఉందో దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఊహకన్నా అందుతుందా? ఇంత చిన్న ఇల్లు అసలు ఇట్లా ఊపిరి ఆడట్లేదు ఇందులో నిలబడితే. చిన్న ఇల్లు, చిన్న కిచెన్ ఇది. సరే ఇందులో ఉండి ఆయన కూడా మోసపోతే ప్రాబ్లం లేదు, కానీ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పోయిండంటే ఎన్ని కోట్లు దండుకుంటే అంత పెద్ద ఇల్లు కడతాడు ఆయన? ఒక సినిమాటిక్గా కట్టిండంటే ఇల్లు ఒకసారి ఆలోచించురి. అదొక రూమ్, కిచెన్. అది ఇంతసేపు మనం ఉన్నది వంటగది, ఇది బెడ్రూమ్. ఇక్కడ చూడండి పరిస్థితి. బాధితులంతా ఈ ఇంట్లోనే ఎవరు తట్టుకోలేక ఒక చిన్న మంచం ఉంది. ఆయన 3 తోడబుట్టిన ఆడపిల్లలు, పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇది ఒక మంచం, ఒక చిన్న బెడ్. అసలు ఈ ఇంట్లో ఎట్లా ఉన్నారు, ఎట్లా గడిపారు ఇన్ని సంవత్సరాల నుంచి? ఆ స్లాబ్ చూడరు, ఒకసారి స్లాబ్ చూస్తే పెచ్చులు ఊడిపోయి ఉంది మొత్తం. 7 కాడు పెచ్చులు ఊడిపోయింది. ఇంత మంది మా సొమ్ము తిని ఇల్లు కట్టిస్తే ఇల్లు కట్టించినాడు. మంది సొమ్ము తిని అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. హైదరాబాద్ లో వాళ్ళ చెల్లెలకు, మిర్యాలు కూడా, సూర్యాపేటలు, దేశం మొత్తం వాళ్ళు. ఒక చెల్లె మిర్యాల కూడా, ఇంకో చెల్లె సూర్యాపేట. చిన్న ఎక్కడికి? జరాబాద్. నాకు వస్తుంది ఆ ఊరు. ఆయనే చేసుకుని మొత్తం చూసుకొని మొత్తం అక్క చెల్లెలు బావల దగ్గర కూడా ఉన్నాయి మా డబ్బులు. వాళ్ళ 3 అక్క చెల్లెల దగ్గర, మంగళి దగ్గర, ఈ మధు దగ్గర, వాళ్ళ దగ్గర మా డబ్బులు ఉన్నాయి. నాయన మీకు దండం పెడతా, ఎట్టయినా మా పైసలు ఇప్పారు. మాకు వడ్డీ లేకుండా మా పైసలు మాకు ఇప్పారు చెల్లెలు. ఇంకా మధు మంగళి, ఇంకా భరత్ మెయిన్ క్యాండిడేట్ భరత్. ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న లేడు అన్నారు కదమ్మా. అంటే ఇది ఏదైతే కేసు అయిందో అని వెళ్ళిపోయాడు. నాయనకి వాళ్ళు తీసుకుపోయారు, ఇలా కొడతారు, ఇక్కడ కొడతారని కూతురు కాడ తీసుకుపోయారు. శైలజ దగ్గర ఉన్నాడు. కూతురు ఏడు ఉంటది, తండ్రిని తీసుకొని పోయింది. మీరు ఒకవేళ కొడతారని భయంతో అందరు కొడతారని ఇంకా తీసుకుపోయారు. ఏం లేదు, తిండికి గత్తి లేదు. ఇప్పుడు మధు మోసం చేసిండు మిమ్మల్ని. వాళ్ళ కూతుర్లకు ఫోన్లు చేసిరు ఎప్పుడన్నా మీ తమ్ముడు ఇట్లా చేసిండు అని? కూతురు వచ్చి డ్రామా డాన్స్ చేసిర్రు. కూతుర్లు వచ్చి డాన్స్ చేసి వీడియో చేసి అందరికి పంపించేది. బర్త్డే చేస్తే గింత పిల్లలకు బంగారు మొత్తం బంగారమే. గింత పిల్లలకు బర్త్డే చేస్తే చిన్న పిల్లల పుట్టినరోజు చేసినా కూడా ఒంటి నిండా బంగారం మొత్తం బంగారమే సార్. ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎవరిని కదిలిచ్చినా మా పైసలు
పైసలంతా మాదే. వాళ్ళకేమున్నాయి? వాళ్ళకేమైనా ఉన్నాయా? తినడానికి గత్య లేదు, అన్ని మా పైసలతోటి దోసుకొని ఇంత దాకా ఇగో సొంతం పెద్దమ్మనా? అమ్మ మీరు మధు వాళ్ళ సొంతం పెద్దమ్మ పెద్దమ్మా? అమ్మ. మీ ఇల్లు లేదమ్మా? మా ఇల్లు ఇగో ఇల్లు ఉంది. అది అంటే మీ దగ్గర కూడా డబ్బులు మేము కట్టించుకున్నా? కూడా కట్టినాం, ఎంత మేము కూడా కట్టిరమ్మా? ఇచ్చినాం. నా 5 కోట్లున్నర 5.5 కోట్లు కట్టిరు మీరు. సొంతం కొడుకే ఉన్నా అని మోసం చేసి లంచ కొడుకు నాశనం అయిపోను. ఆ. ఇప్పుడు కాదు మరి నువ్వు అప్పు తీసుకొచ్చి కట్టినావా, పొలం అమ్మి కట్టినావా? పొలం అమ్మలే గాని అప్పు తీసుకొచ్చిన చుట్టాలలో అందరికాడ అప్పు తీసుకొచ్చి పెట్టినా. వాళ్ళు అడుగుతుర్రా ఇప్పుడు? అడుగుతుర్రు, రావచ్చు కొడుతున్నారు, కిడ్నాప్ చేసి కొడుతుర్రు, మా పిల్లని హింస కష్టాలు పెడుతుర్రు. నాకేం మాటలు రావు కానీ భలే ఇబ్బంది పెడుతుర్రు. ఇప్పుడు ఈడ బట్టలు కూడా వదిలేసిపోయారు భయానికి, కొట్టి సంతరన్న భయానికి. ఇగో మద వేసుకున్న బట్టలు చూడరు అసలు. ఆయన వేసుకున్న బట్టలు ఏంది, బెంజ్ కార్ ఏంది, ఫార్చునర్ కార్ ఏంది, ఒంటి నిండా నగలు, వాళ్ళ అక్కల పిల్లల పుట్టినరోజులు చేసుకుంటే ఒంటి నిండా బంగారాలు వేసుకొని ఊరంతా తిరిగి వీడియోలు చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ సొమ్ము తిని వీళ్ళని నట్టేయటం ముంచి బూత్ బంగ్లాల రాజ్యం వెళ్దామని అనుకుంటే ఎవరిని ముంచుదామని అనుకురు అసలు వీళ్ళు? దేశాలలో వారు ఫలారైపోయారు, మా పరిస్థితి ఏమైతుంది? వాళ్ళది మంది పైసలే మొత్తం. ఏ ఆట అయినా ఆడుకుంటారు. మనం ఈడ్చుకుంటూ పోయినాం, ఆయన ఆడుకుంటూ పోయిండు. మనం ఈడ్చుకుంటూ పోయినాం, ఆయన ఆడుకుంటూ పోయిండు. చూద్దాం, ఇది మదిల్లు, ఆయన భాగవతం ఇది. కొత్తిల్లు చూసినాం, బాలాజీ నాయక్ పాతిల్లు కూడా చూద్దాం ఒకసారి. అక్కడికి వెళ్దాం మనం అసలు.